మార్గదర్శనం చేస్తున్నటువంటి యొక్క మన ప్రధాన కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వర్లు గారు, శ్రీ చింతల రామచంద్రరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీ బీబీ పాటిల్ గారు, శ్రీ రత్నం గారు, తర్వాత మన మనోహర్ రెడ్డి గారు, ధర్మారావు గారు, అదేవిధంగా మల్లేష్ గారు, నరేష్ గారు, కొండయ్య గారు, రాజారాం యాదవ్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి శిల్పారెడ్డి గారు, బండా కార్తిక్ రెడ్డి గారు, తాడూరి శ్రీనివాస్ గారు, తర్వాత సుభాష్ చంద్రజీ, చాలామంది ఉన్నారు వేదిక మీద. అనేక మంది కుల సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వారికి, పత్రికా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ఓబీసీ మోర్చా పదాధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా ఒక కీలకమైనటువంటి సమయంలో తీసుకోవడం జరిగింది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలక్షన్స్ కన్నా ముందు నీవు బీసీలకు న్యాయం చేస్తాము అని చెప్పి కామారెడ్డిలో ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి ఒక సిద్ధరామయ్య గారు వారు అక్కడ బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము 42% స్థానిక సంస్థల్లో అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు బీసీలందరూ కూడా హర్షించి బీసీలంటే మనమే కదా, మళ్ళీ ఇంకెవరు ఉంటారు అని చెప్పేసి ఆ రోజు అందరం కూడా భావించినాం. మన రేవంత్ రెడ్డి గారికి బీసీలంటే మరి దాంట్లో వేరే వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఇప్పుడే మనకు చెప్తా ఉన్నారు. వారు బీసీ యొక్క డిక్లరేషన్ తర్వాత, బీసీల పేరు మీద మీరు అధికారంలో వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో మీరు 1,00,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా అని చెప్పారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నారు బీసీ సంక్షేమం కోసం. మరి దాదాపు 19 నెలలు అయిపోయింది మీరు అధికారంలో వచ్చిన తర్వాత. బీసీ సంక్షేమం మీద మీరు ఎంత ఖర్చు పెట్టారని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు మిత్రులారా. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మాటలు మాత్రమే కానీ ఏ ఒక్క పని కూడా అమల్లో రాలేదు, ఏ పని కూడా జరగలేదు. ఏదైనా జరిగినా అది నత్తి నటక మాత్రమే నడుస్తూ ఉన్నది. మిత్రులారా, చూస్తూ ఉన్నాం మనం. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి 42% ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాని బేషరతుగా ఆ బిల్లుకు మనం మద్దతు పలికి, ఆ బిల్లు మద్దతు పలికిన తర్వాత అసెంబ్లీలో పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత కూడా దాదాపు 5-6 నెలలు గడిచినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్య లేదు, మాట లేదు, ఊస లేదు. హైకోర్టులో మీకు చివాట్లు పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికలు వెంటనే పెట్టండి 3 నెలల లోపల అని చెప్తే అప్పుడు మీరు లేచి ఈ 42% మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇదే ఒక ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు, మరి ఇద్దరు కూడా ఒక రాజ్యాంగమైనటువంటి ఒక పోస్టులో ఉన్నారు. ఈరోజు కామారెడ్డిలో డిక్లేర్ చేసినప్పుడు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఆలోచన. ఆర్టికల్ 243D ప్రకారము స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. మరి మీకు ఈ రాజ్యాంగమైన హక్కు మీకు ఉన్న తర్వాత మీరు ఈరోజు మీ యొక్క బాధ్యతని నిర్వహించకుండా మీ యొక్క బాధ్యతని, మీ తప్పిదాన్ని, మీ వైఫల్యాన్ని ఈరోజు కేంద్రం మీద మీరు తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరిచ్చింది మాట 42% అనేది, మీరిచ్చింది మాట ఆ రోజు బీసీ డిక్లరేషన్లో కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి బిల్లుని మీరు అమలుపరచాలి, కానీ మా మీద దోస్తే ఎట్లా? రేవంత్ రెడ్డి గారు, మీకు చేతకాతకపో చెప్పండి. మీరు ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర బీసీలకు క్షమాపణ కోరాలి.
మీరు 42% బీసీలలో మీరు 42% కాదు, కేవలం 32% మాత్రమే ఈరోజు ఇస్తా అని చెప్తా ఉన్నారు. 10% ఎంఐఎం ఇద్దరు సోదరుల ఒత్తిడి మీద ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. ఆ రిజర్వేషన్ ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది కూడా. ఈరోజు నిజంగా కూడా మీకు నిజంగా బీసీల మీద ప్రేమ అయితే ఆ 10% ఏదైతే ముస్లింలకు రిజర్వేషన్ పెట్టారో అది మీరు ఎత్తేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు మమ్మల్ని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారా? మా ఒక ప్రధానమంత్రి మా నరేంద్ర మోదీ గారు వారే ఈరోజు బీసీగా ఉన్నారు. ఒక బీసీ ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ ధైర్యం మీ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను మిత్రులారా. ఆ ధైర్యం మీ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. లేదు, బీసీ కమిషన్ తెచ్చింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు బీసీ ఒక బిల్లు తెచ్చి, బీసీ ఒక చైర్మన్ పెట్టి, బీసీ ఒక కమిషన్ తెచ్చి దానికి రాజ్యాంగ భద్రత కలిగించింది అది భారతీయ జనతా పార్టీ మాత్రమే మిత్రులారా. భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీలకు పెద్ద పట్టం చేసింది, పెద్దపీట చేసింది. కేంద్రంలో మాకు 27 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు మిత్రులారా. ఈరోజు 5 ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు మిత్రులారా. 5 ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ పరిపాలన రాష్ట్రంలో. మీరు 1947 నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేశారా అని చెప్పి మీ పార్టీని అడుగుతా ఉన్నాను మిత్రులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల పేరు మీదనే రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తుంది, కానీ బీసీలకు పెద్దపీఠం వేసింది ఎక్కడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు కార్పొరేషన్ చేశారు, 9 మంది కార్పొరేషన్ చైర్మన్ చేస్తే ఒక్క బీసీ దొరికారా మీకు? మీ కేబినెట్లో కేవలం 3 బీసీలు ఉన్నారా? మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు, బీసీ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ 42% కూడా మీరు కేవలం బీసీలకే ఇవ్వాలి. బీసీలలో ఇతర మతాలను తీసుకొచ్చి పెడితే మన బీసీ సోదరులకు నష్టం అవుతుందని చెప్పేసి కూడా పదే భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే 50 బీసీ సీట్లలో 35 సీట్లలో మజ్లిస్ పార్టీ గెలుస్తూ ఉంది. ఆ మజ్లిస్ పార్టీకి ఉన్నటువంటి సీట్లు మనకు ముస్లిం రిజర్వేషన్ లేకపోతే అది ఏ గౌడ్ సోదరుకో, మన యాదవ్ సోదరుకో, పద్మశాలి సోదరుకు వచ్చేది. కానీ మజ్లిస్ పార్టీ మన హక్కును తీసుకుంది. మన హక్కు ఈరోజు బీసీల హక్కుని హరించేది మా ఎంఐఎం పార్టీ. బీసీల హక్కుని ఈరోజు కాలరాస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం కేవలం రాజకీయం మాత్రమే చేస్తూ ఉంది. ఈరోజు బీసీలకు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విశ్వకర్మ యోజన అయితే ఏంది, రకరకాలైనటువంటి పథకాలతో ఈరోజు బీసీ సమాజాన్ని ఆదుకుంటున్నది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల పేరు మీద పబ్బం గడుపుతా ఉన్నారు, కానీ బీసీ సంక్షేమం చేసింది ఏమీ లేదు. ఈరోజు జియో 19 ఉంది, కొన్ని కులాల్లో బీసీ కేటగిరీ మార్చాలని ఉన్నది. దాని గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? దాని గురించి ఆలోచించారా? ఎంబీసీ ఉన్నది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అనేది, క్లాసెస్ కమిషన్ ఒకటి ఉంది మనకు. దానికి తాడూరు శ్రీనివాసరావు చైర్మన్ ఉండే. మరి ఏమైంది దాని గురించి? ఎంబీసీల గురించి ఆలోచించారా? మన రజకులు కానీ, న్యాయ బ్రాహ్మణులు కానీ, అటువంటి అనేక కులాలు ఈరోజు సంచాజాతి కులాలతో సహా అనేక కులాలు ఈరోజు బీసీల ఒక జాబితాలో రావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ గురించి మాత్రం మీరు మాట్లాడలేదు, వాళ్ళ గురించి మీరు ఆలోచించట్లేదు. కేవలము మీరు భారతీయ జనతా పార్టీని అప్రతిష్ట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వెంటనే బీసీ సమాజం ఉన్నది. భారతీయ జనతా పార్టీ బీసీల పార్టీ. ఇది బీసీల చేపట్టే భారతీయ జనతా పార్టీ ఈరోజు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాబట్టి ఈరోజు బీసీలని భారతీయ జనతా పార్టీని దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది మిత్రులారా. ఈరోజు కాబట్టి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మా మీద రాళ్ళు వేయడం కాదు, మీ యొక్క పని మీరు చేయండి. మేము పూర్తిగా మద్దతు పలుకుతాం. 42% రిజర్వేషన్ కానీ అందులో 10% తీసుకొచ్చి ముస్లిం రిజర్వేషన్ పెడితే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి చెప్తా ఉన్నాను. ఈరోజు మిత్రులారా, ఒకసారి మనం ఆలోచిస్తాం. ఈరోజు మనం ఇచ్చినటువంటి బీసీ ఒక ఎంపీలు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, మరి కొద్దిసేపు మన ముందు రాబోతా ఉన్నారు. అదేవిధంగా రాజారావు గారు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఎంపీ రాజ్యసభ బీసీలకు ఇచ్చాం మనం. ఇక్కడ బండారు దత్తాత్రేయ గారికి మనం ఇక ఆ రోజుల్లో అధ్యక్షులు చేశాం. మరి డాక్టర్ లక్ష్మణ్ గారు
అఖిల భారతీయ ఓబీసీ మోర్చా రాజ్యసభ సీట్లు ఇచ్చినాం. మీరు ఏమి ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను. కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వరు, మంత్రివర్గాన్ని ఇవ్వరు, మీరు ముఖ్యమంత్రి మాత్రం అవుతారు, కానీ బీసీలకు మాత్రం అన్యాయం చేస్తారు. మీకు మమ్మల్ని ప్రశ్నించేది అధికారం లేనే లేదు. కాంగ్రెస్ పార్టీకు భారతీయ జనతా పార్టీని ఈరోజు ప్రశ్నించే అధికారం లేదు. ఈరోజు బీసీ సమాజం యావత్ తెలంగాణలో అది భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి బీసీ సోదరులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇది చూసేనా రేవంత్ రెడ్డి గారు కన్ను తెరవాలి. ఈరోజు తెలంగాణ బీసీలు బీజేపీ వెంటే ఉన్నారు, బీజేపీతో ఉన్నారు. రేపు బీసీలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తాడన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. మిత్రులారా, ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 42% 42% ఏదైతే మీరు రిజర్వేషన్లు పెట్టారో ఈ స్థానిక ఎన్నికల్లో వెంటనే మీరు ఎలక్షన్స్ అనౌన్స్ చేసి 42% బీసీలకు మీరు సీట్లు ఇవ్వాల్సిందే, 42% మీరు సీట్లు కేటాయించాల్సిందే. అప్పుడే భారతీయ జనతా పార్టీ మీ యొక్క చిత్తశుద్ధి నమ్ముతుంది. రేపు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. మీకు ఢిల్లీ పోయి అలవాటే కదా. మీకు ఢిల్లీ పోతే మీరు రాహుల్ గాంధీ గారే మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే. 50 సార్లు రేపు పోయేది మీరు 50 సార్లు అవుతాయి. 50 సార్లు మీరు ఢిల్లీ పోతే మీకు అపాయింట్మెంట్ కూడా దొరకకపోతే మీరు జంతర్ మంతర్లో మీరు డ్రామాలు చేసే పని చేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం నాటకం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కూర్చొని మీరు దాని మీద చట్టాన్ని మీరు సవరించండి, ఇక్కడ కూర్చొని మీరు చట్టాల గురించి మాట్లాడండి. మీరు అక్కడ పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. మిత్రులారా, చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. ఈరోజు హైయెస్ట్ నెంబర్స్ ఆఫ్ బీసీ ఎంపీస్ మన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. దేశంలో అతి ఎక్కువ బీసీ ఒక మంత్రులు మన దగ్గర ఉన్నారు. కాబట్టి బీసీల సంక్షేమం గురించి ఆలోచించేదే భారతీయ జనతా పార్టీ. మన విధానాలు కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసమే మన విధానాలు ఉన్నాయి. ముద్ర లోన్ తీసుకోండి, లేకపోతే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మీరు ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా అది బడుగు బలహీన వర్గాల కోసమే మోదీ గారు పెట్టారు. కానీ ఎక్కడ కూడా మనం చూస్తే ఏ ఒక సంపన్నులు కూడా దీని మీద డిపెండ్ కాలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ బీసీలు అట్రాక్ట్ అవుతున్నారు. మీ చిదంబరం గారు ఆ రోజు 2011లో ఒక కులగణన చేశారు. 2011 సెన్సెస్లో ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ అని అడుగుతా ఉన్నాను. ఆ రిపోర్ట్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ కూడా మీరు బయట పెట్టాలి. మీ యొక్క రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు. పక్కనున్న కర్ణాటకలో మీరు అక్కడ కూడా మీరు బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీల పేరు మీద మీరు అక్కడ అధికారులు వచ్చారు. కానీ అక్కడ కూడా మీరు ఈరోజు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. స్థానిక సంస్థల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా మీ ఒక రిజర్వేషన్ ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏ విధంగా అయితే కర్ణాటక బీసీలను మోసం చేసి